ఒక డైలాగ్ ఉంటుంది కదా! కొన్ని పేజెస్ మీకే వదిలేసాడేమో దేవుడు, మీరే రాసుకోండి అనేసి ఉంటుంది గదా! ఆ డైలాగ్ అయితే నేను నిజమే అనేసి అనుకుంటాను. ఆ లైఫ్ మనకు రావాలంటే దానికి ముందు ఎన్నో స్ట్రగుల్స్ పడుండాలి. నాకు ఆ స్ట్రగుల్స్ డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి స్టార్ట్ అయిపోయాయి. అదేంటో నా డిగ్రీ అంతా బానే జరిగింది. ఒక్క కాడ కూడా ఫెయిల్ అవ్వలేదు. అదేంటో లాస్ట్ ఇయర్ అయితే ఒక సబ్జెక్ట్ పోయింది. సబ్జెక్ట్ పోతే ఎమ్మటే రాసుకోవచ్చు. అంటే 15 డేస్‌లో మీకు ఛాన్స్ ఉంటుంది అనేసి అన్నారు. నేనైతే రాయడానికి ట్రై చేస్తా అప్పటికి ఉన్నాను. నాకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి గదా! పీజీకి, బీఈడీకి అలా ట్రై చేస్తా ఉన్నాను. బట్ నాకు హెల్ప్ చేసేవాళ్ళు ఎక్కువగా లేరు. నేనే వెళ్ళి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కట్టుకోవడం, ఫ్రెండ్స్‌తో వెళ్ళి ఎగ్జామ్స్ కూడా ఒక్కదాన్నే రాయడానికి వెళ్ళేదాన్ని. నేను అప్పటి వరకు నాకు సిటీ మొహం చూడలేదు నేను. నేను ఫస్ట్ టైమ్ మా పేరెంట్స్‌ని వదిలి వెళ్ళింది ఎప్పుడంటే నా పీజీలోనే 17లో జాయిన్ అయ్యాను అనుకుంటా నేను పీజీలో. అప్పటి వరకు నేను సిటీకి వెళ్ళలేదు. మా మమ్మీ నన్ను తోలడానికి వస్తున్నప్పుడు కూడా చాలా ఏడ్చింది. కొందరు అనుకుంటారు ఆడపిల్లలకి సిటీ అవసరమా అనేసి. వాళ్ళు భయపడడంలోనూ న్యాయం ఉంది. అంటే సిటీలో చదువుకున్న పిల్లలు అలా అవుతున్నారు, ఇలా అవుతున్నారు అనేసి కొన్ని రూమర్స్ వస్తా ఉంటాయి గదా! అలా భయపడి మనల్ని కూడా సిటీకి పంపకుండా ఆపేసారు.